ఇరిటేట్ అయింది. అయ్యో ఒక్క దెబ్బకి వెళ్ళిపోతున్నావేంటి? అయ్యో సినిమాలో కటానా పట్టుకుంటారు భయపడింది. డబ్బులు ప్లేట్ టికెట్ ఎంత? 800 అంట టికెట్. ఎందుకు ఏం నచ్చలేదు సినిమాలో నీకు? ఫైటింగ్ వచ్చి సినిమా ఏం బాగాలేదా? స్టోరీ ఎలా స్టోరీ? స్టోరీ ఏం లేదు, బాగాలేదు. ఫైటింగ్ లేదు, సాంగ్ లేదు. మరి చాలా మంది సలారు KGF 2 తో పోల్చుతారు కదా ఓజీని. మధ్య మలపూసే మధ్య మచ్చి గుద్దలు ఎప్పుడంట అలాంటి నాకు బూతులు బూతు కాదు ఉన్న విషయం. హీరో కాదు పవన్ కళ్యాణ్ కానీ గెలిపించే ఒక్క నాకు బ్లాక్ టికెట్ కూడా 500 పెట్టుకొని పోయి చూసుకున్నాను. పోతే పవన్ కళ్యాణ్ తమ్ముడు నిజం చెప్తే ఏం బాగాలేదా? నిజంగా బాగాలేదా? నాకైతే మొత్తం నచ్చలేదు. అంటే ఎందుకు నచ్చలేదు సినిమా? ఏం నచ్చలేదు? బయటికి స్టోర్ లేదు, ఏం లేదా? ఫీల్ ఓజీ ఏమోజీ సినిమా ఫ్యామిలీ భార్య బాగుంది, పిల్ల బాగుతో బాగుంది. అదొకటి మాత్రం మనకు నచ్చినాయి, ఫ్యామిలీ కాబట్టి నచ్చింది. కానీ పోయేది కూడా కాలం మునిపోతుంది. ఒక విషయం చెప్తాం, మీరేమని అనుకోండి. ఫైట్ సీన్ లో నరుకుడు లేదా? ఒరే ఒరే 200 కోట్లు వచ్చినాయండి ఈ రోజుకి. నిజమే? 200 కోట్లు గుర్తుకు వచ్చారా? 200 CR వచ్చింది ఇవాళకి. ఊరికి డబ్బులు బాగున్నాయి. కోట్లు వచ్చి ఎక్కడ చేసుకున్నాడు? పోయేటప్పుడు తీసుకుపోతాడా పైకి? నువ్వే చెప్పాలి మరి. చెప్పాను, పోయేటప్పుడు తీసుకెళ్తారా? ఏమక్క నువ్వు నాకు గెలిపిస్తా కానీ 5 కోట్లు ఇస్తాక 10 కోట్లు ఇస్తాను. నువ్వు మాట్లాడక పవన్ కళ్యాణ్ గారు పేద మేఘసారు గారు చిన్ని అన్న కొడుకు తమ్ముడా అక్కని ఏమన్నా జ్యోతిరెడ్డి అక్క జ్యోతిగా నువ్వు గెలిపించే 10 కోట్లు కాదు, నా దగ్గర లేక 3 కోట్లు ఇస్తున్నా అక్కను. మళ్ళీ ఏమైందన్న మాట తప్పేదా? మాట తప్పుగా జనసేన అన్నట్టు మాట ఇచ్చినప్పుడు మాట తప్పకూడదు. అల్లు అర్జున్ అంటే కల్లార పౌతోస్తున్నా ప్రభుత్వం మాట పోయేటప్పుడు ఏం రాదు, స్వర్గానికి నరకానికే. మరి నీకు 3 కోట్లు ఎందుకు? నువ్వు కూడా నరకానికి పాడ మీద వేసుకొని వాళ్ళ ఇంటికాడ ప్యాకేజ్ పని చేసినావా? నీకు 3 కోట్లు 5 కోట్లు ఇవ్వడానికి ఏం బాకీ ఉన్నాడా? ముందుకు రామ్మా, ముందుకు వచ్చి మాట్లాడు, పక్కకు రా. ఈమె గెలిపించింది. ఉపాసం ఉండి ప్లేలోనా అంతేగాని అంత మాట లేవు. 200 కోట్లు వచ్చినాయి. నెక్స్ట్ జగన్ గెలిపిస్తావా? జగన్ నన్ను గెలిపి నేను ఇస్తాను నీకు 2 కోట్లు. మంచోళ్ళు గెలవరు, మంచోళ్ళు గెలవరు కదా. మా జగన్ గారు మెల్ల ఉండేవని అడగను. మా ఇంటి పక్కనే వాళ్ళ ఇల్లు, వాడు మా తమ్ముడు. జగన్ గారు ఎందుకు ఓడిపోయినాడు? గెలిచినప్పుడు అక్క జొత్తకని 10 కోట్లు ఇచ్చినాక నువ్వు నా ప్రాణం అక్క అన్నాడు. మాట తప్పాడు, అంతే ఓడిపోయినాడు. అయితే అమ్మద్దు కానీ ఒక హాట్ టాపిక్. బాలయ్య బాబు గారు మన జగన్ గారిని తిట్టారు నేను అసెంబ్లీలో. నీకు తెలియలేదా? ఏమన్నాడంటే సైకో గాడు జగన్ అని అన్నాడు. సో నువ్వు దానికి ఏమంటావు? ఎవరు సైకో ఇందులో సైకో ఎవరు? ఆమె ఆలోచిస్తుంది. ఏమన్నా బాలకృష్ణ నువ్వు పేగదో మేసారి నా తమ్ముని జగన్ గా నా తమ్ముని తప్పు కదా, సైకోనా కాదా దేవునికి ఎరక. కానీ ఎందుకనైతే అనుకున్నా ఊరు కూడా ఎందుకు అనుకున్నారా? అది మంచి పద్ధతి కాదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నయ్య. నీ భార్య వదినమ్మ గారు నాకు 1 కోటి రూపాయలు ఇస్తానండి. హీరో వాళ్ళంతా గబ్బు నాకు ఇవ్వలేదు, హీరో వాళ్ళంతా గబ్బు నాకు ఇవ్వలేదు. ఉన్న గబ్బంతా మీద అందుకే పాపం విపరీతం అయిపోయింది. అగ్గిరిపంలో కలుస్తాడు ఏసయ్య. పుట్టించిన ప్రభే తీసుకువెళ్ళిన ప్రభే. మన లైఫ్ కాదు, రాబోయే కాలానికి కాబోయే వరకు వాళ్ళకి ఎంకరేజ్ చేయాలా, వాళ్ళ లైఫ్ మంచిగా. అరే
మరి బాలయ్య సార్ మాట్లాడ తప్ప అమ్మ నీకు లేదు ఏమైనా పులవే గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సీఎం ఉన్నప్పుడు ఎట్టుండదు పదవి నువ్వు సీఎం వచ్చిన కాదు కన్నా బాగుంటావు రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఏమన్నా సీఎం ఇది లిప్ మీద చొక్క పెట్టుకున్నావు దిష్టి తగులుతుందనే కదా ఫ్లో రెడీ రేవంత్ రెడ్డి మీకు 2 లక్షలు ఇచ్చినట్టు మా డైలాగ్ లేవు నీకు 2 కోట్లు ఇంత ఫోటో లక్షల్లో ఉండదా? ఎవడైనా 10 రూపాయలు అమ్మన్రా ఏమన్నా సీఎం అన్నా రేవంత్ రెడ్డి 50 కోట్లు ఇస్తాను కారు ఇస్తాను 50 కోట్ల మూసుకోబే నానా ఏమన్నా సీఎం గారు ఏం సర్వీస్ చేస్తున్నాను నువ్వు కాదు సీఎం చేస్తా నేను చేస్తున్నా సర్వీస్ 17 అమ్మ మీరు సీఎం అవుతారా అమ్మ ఐఫోన్ 17 Pro Max రిలీజ్ అయింది కదా ఒక ఫోన్ తీసుకోవచ్చు కదా నువ్వు అమ్మ మీరు సీఎం అవుతారా అమ్మ రిలీజ్ అయింది అది అమ్మ మీరు సీఎం అవుతారా అన్నారు నేను ఒక జైన్ బిడ్డని చెప్పాను హల్లెలూయా నేను చర్చ్ కాడ జైన్తో మాట్లాడు ప్రభుత్వం మాట్లాడుతుంటే కట్ అయిపోయింది మా పాస్వర్డ్ ఫోన్ ఉంది టయానికి వచ్చింది ఫోన్ తీసుకుని అంతేగాని ఎవరి ఫోన్ అవసరం లేదు నా ఫోన్ నాకున్నాయి నేను పడుకునే కొట్టేశారు నా ఫోన్ మీద ఇందాక రెస్పాన్స్ రాలే నేను ఒక డ్యూటీ చేసా పోలీసు అవునవును కరెక్ట్ అమ్మ సైలెంట్ అమ్మ అమ్మ మీద దూరం అమ్మ జోలికి రావద్దు. పెద్ద ఐవోలో ఒంటరి పెట్టుకున్నాడు దేవుడు అంటే ఎంత గొప్ప హ్యాపీ చెప్పండి తప్పని చేయను తలవంచను నోట్లో పెట్టదు మైక్ లో నోట్లో పెట్టకు పనులు అమ్మ ఓజీ సినిమా చూసారా అమ్మ మీరు పవన్ కళ్యాణ్ మొత్తం ఫైట్ లో ఉన్నాయంట వాడికి ఏమైతే మీకు 2 కోట్లు ఇస్తాను కదమ్మా ఎప్పుడన్నారా చెప్పావుమ్మా వాడు 2 కోట్లు కాదు రూపాయి కూడా ఇవ్వరా పవన్ కళ్యాణ్ పైన పటారం లోపల ఫ్యాన్స్ ఫీల్ అవుతారా ఫ్యాన్స్ అంటే గొప్పనా ఎవరు హీరో గాడి పెట్టుకున్నావా దూరం ఉండు ఎవరు హీరో అమ్మ మీకు రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినట్టు కదా నిజమేనా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినట్టు కదా ఏ నా కొడుకు రే నిజమే కదా అమ్మ బిగ్ బాస్ 9 లోకి మీరు పోతున్నట్టుగా అమ్మ వైల్డ్ కార్డ్ గా నిజమేనా నాగార్జున గారు 2 కోట్లు ఇచ్చారట నాగార్జున గారు చెప్పు నాగార్జున గారు సీజన్ 9 ఎట్లుంది బిగ్ బాస్ సీజన్ 9 నాగార్జున గారిది అమ్మ కొంతమంది మేకప్ కివిన్ అంటున్నారు మెసేజ్ చేస్తున్నారు మీ గురించి బాగుంటావా ఎంత క్యూట్ గా ఉంది మా అక్క అన్నట్టు సో ప్రజలకు ఏమి ఇస్తావు మెసేజ్ అడ్డమైన కుటుంబం ఉండాలా రాయలసీమ పులివెందుల అమ్మ జూబ్లీస్ లో మీరు పోటీ చేస్తున్నట్టు ఎమ్మెల్యేగా నిజమేనా అది ఇందాక కుడిపోయాను కానీ రోడ్డు మీద కుక్కలు ఎన్నో మొత్తుకున్నావు నేను ప్రమోట్ చేయదు తప్ప నేను ఎవరు ఎవరు గెలవాలని ప్రార్థన చేస్తున్నావు అమ్మా మీ హెయిర్ స్టైల్ రావాలంటే ఏం చేయాలి రోజు ఇస్తే అక్క అన్నం మంచిగా కానీ నీకు పద్ధతి లేదు అమ్మకి కరెక్షన్ చెప్తావా 2 కోట్లు వచ్చాయా లేవా చెప్పండి రాలేదు అని పట్టుకుంటాం ఇస్రేది పద్ధతికి జబర్దస్త్కి వెళ్తా కదమ్మా అమ్మ ఇమ్మానియల్ మీకు చుట్టమాట నిజమా కదా